భూమిని కొనుగోలు చేశాడు. మరి ఇంత రెండు చట్టబద్ధంగా తెలుగు రాష్ట్రాల్లో మీడియా ముసుగులో కొందరు జర్నలిస్టులు, కాస్త అందరిని అనట్లేదు, నేను కొందరిని అంటున్నాను, జర్నలిస్టులుగా మారిపోయి కొన్ని రాజకీయ పార్టీల్ని, కొంతమంది నాయకుల్ని టార్గెట్ చేసి ఇలాంటి పుకార్లన్నీ సృష్టించి వాళ్ళ మీద బురద చల్లడం అనేది పరిపాటిగా మారిపోయింది. వాళ్ళ ఆదాయ మార్గం మాత్రం చూసుకుంటున్నారు తప్ప తమ వార్తలో ఎంతవరకు నిజం ఉంది, ప్రజలను ఎంతవరకు నమ్మించగలం లాంటి కామన్ సెన్స్ ను కూడా కొంతమంది జర్నలిస్టులు ఫాలో అవ్వట్లేదు అనడానికి ఈ తొలి వెలుగు రఘు అనేటువంటి వ్యక్తి చేసినటువంటి వీడియో కానివ్వండి, లేదంటే తెలంగాణ వ్యాప్తంగా కొందరు జర్నలిస్టుల పేరుతోటి ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ గారి పట్ల అనుచితంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, ఇవన్నీ తార్కానివ్వండి. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి తెలుసు. సర్వ సౌకర్యాలను, సౌకర్యవంతమైన జీవితాన్ని వదులుకొని ప్రజల కోసం రోడ్డు మీదకి వచ్చినటువంటి వ్యక్తి చెరువులను కబ్జా చేస్తాడా? ఏదైనా ఆపదొస్తే రెండు రాష్ట్రాల్లో అకౌంట్ లో ఉన్న చివరి రూపాయితో సహా ప్రజలకి, ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చి ఒంటి చేతులతో వెళ్ళగలిగేటువంటి వ్యక్తి ప్రజల ఆస్తుల్ని, చెరువుల్ని కబ్జా చేయగలడా? మా రాష్ట్రంలో తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ తండ్రి యొక్క పదవిని అడ్డు పెట్టుకొని, అలాగే తన పదవిని అడ్డు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు, ఆయన మంత్రివర్గం వ్యక్తులు ఆక్రమించినటువంటి ప్రభుత్వ భూముల్నే ఈ రోజు అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ప్రజల ఆస్తులు ఇవన్నీ అని చెప్పేసి తీసుకొచ్చి మళ్ళీ ప్రజా ఆస్తికి జత చేసినటువంటి వ్యక్తి ప్రజల ఆస్తుల్ని, అలాగే చెరువుల్ని కబ్జా చేస్తాడు. అసలు పవన్ కళ్యాణ్ గారి మీద నింద వేసే ముందు కనీసం ఆధారాలైనా సేకరించి ఇట్లాంటి మాటలు మాట్లాడుంటే బాగుండేది. చిక్కం భూములు పట్టా ఇవ్వచ్చు, అలాగే అవి సేద్యం చేసుకోవచ్చు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి హైడ్రా కమిషన్ ఎవరైతే ఉన్నారో రంగనాథ్ గారు ఆయన చెప్తూ ఉంటే ఆయనకు కూడా ఇప్పుడు కులం అంట కడుతున్నారండి. అదేమంటే ప్రాంతాల మధ్య విభేదాలను తీసుకొచ్చి మా తెలంగాణ అని అంటారు, కరెక్టే. కానీ తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నారు వీళ్ళంతా. తెలంగాణ విడిపోయేటప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి ఏ నినాదంతో అయితే ఆ రోజు తెలంగాణ కావాలి అని చెప్పేసి తెలంగాణ ప్రజలకు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉండే తెలంగాణ ప్రాంత ప్రజలకు అన్యాయం జరుగుతోంది అని చెప్పేసి ఏ నినాదాన్ని అయితే బయటకు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని విడగొట్టారో ఈ రోజు కూడా అవే సమస్యలు ఉన్నాయి. కానీ ఈ 10 ఏళ్లలో 12 ఏళ్లలో మాత్రం నాయకులుగా అయిన వాళ్ళు మాత్రం ఆస్తులు తీవ్రంగా పెంచుకున్నారు కానివ్వండి. తెలంగాణ వాదం కోసం ప్రాణాలు వదిలినటువంటి యువత, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ భవిష్యత్తు ఇప్పటివరకు బాగుపడిందే లేదు. అలాగే తెలంగాణ యువత కోసం ఆలోచిస్తున్న నాయకులు లేరు అక్కడ, అందరూ రాజకీయాలు చేయడం తప్ప. తెలంగాణ వాదం అనేది ప్రజల్లో నుంచి పుట్టింది, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత లబ్ధి చేకూరుతుంది మాత్రం నాయకులకి. మొన్నటి వరకు బీఆర్ఎస్ చేసినదే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా చేస్తున్నది. క్లియర్ గా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి సభని ఆపారు అంటే, సభ కూడా కాదది, కేవలం కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం. ఆత్మీయ సమావేశాన్ని కూడా జరగనీయకుండా, లీగల్ పర్మిషన్స్ ఇవ్వకుండా ఆపారు అంటే తెలంగాణను ఇప్పటి వరకు పాలించినటువంటి అన్ని పార్టీల్లో కూడా ఒక అభద్రతా భావం అయితే ఉంది. పవన్ కళ్యాణ్ గారు వస్తే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు ఇప్పటివరకు జరిగినటువంటి ప్రతి అన్యాయాన్ని గొంతెత్తి ప్రశ్నిస్తారని చెప్పేసి, తెలంగాణ ప్రజల్లో జాగృతిని రేకెత్తిస్తారని చెప్పేసి ఖచ్చితంగా భయపడుతున్నారు. కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన పెట్టుకున్నటువంటి అంతరంగిక సమావేశాన్ని కూడా జరగకుండా అడ్డుకున్నారు. అదే అరుణ్ గారు, ఇప్పుడు రాజకీయాలకు మీ రాష్ట్రంలో చేసుకోండి, ఇక్కడ చేయడం కుదరదు, ఇక్కడ కలిసి సినిమాలు యాక్ట్ చేసుకోండి, నిజంగా మంత్రుల స్థాయి వ్యక్తులు ఇలా మాట్లాడుతున్నారంటే అసలు అర్థం చేసుకోవాలి. ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని, అలాగే తాను ఒక